వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్లపై డిఎస్పీ కేసు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. దాని కంటిన్యూషన్గా ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుంటే అని చెప్పి క్వశ్చన్ మార్క్తో ఇంకో టైటిల్ పెట్టా. ఆ అంశం గురించి ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవరకొండ నాగవర ప్రసాద్ అనే డిఎస్పీ ర్యాంక్ అధికారి, ఒక పోలీస్ అధికారి, వీళ్ళ ముగ్గురు మీద కూడా కేసులు పెట్టారు. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్, వీళ్ళు ముగ్గురు మీదే కాదు, టీటీడీ చైర్మన్ మీద కూడా పెట్టారు. అంతేకాదు ఎవరైతే తిరుమల లడ్డు వివాదంలో డిబేట్స్ పెడతా ఉన్న ఛానల్, శాటిలైట్ ఛానల్స్ మీద, ఈ అంశం మీదే పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద, వీళ్ళందరి మీద కూడా ఆయన కేసులు పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. సో ఆ నాగవర ప్రసాద్ అనే వ్యక్తి వీళ్ళందరి మీద కూడా కేసు ఫైల్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో ఏం మెన్షన్ చేశారంటే, ఆయన తిరుమల వెంకన్నకి ఎంతో పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని వీళ్ళంతా ప్రతిరోజు రాజకీయాల్లోకి తీసుకొస్తూ ఉన్నారు, రాజకీయ రచ్చలోకి ఆ దేవదేవుని తీసుకొస్తూ ఉన్నారు, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆయన కేసు ఫైల్ చేయడం జరిగింది. గతంలో ఆయన తుళ్ళూరులో పనిచేశారు, ప్రజెంట్ ఆయన అనంతపురం ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు. అది ఇష్టం లేకే నేను లీవ్లో ఉన్నానని చెప్తా ఉన్నారు ఆయన, ఈ దేవరకొండ నాగవర ప్రసాద్ అనే వ్యక్తి. అంతేకాదు ఈ రోజున ఇంకా కొన్ని కామెంట్స్ ఏం చేశారంటే, మేము నాంచారమ్మ లాంటి వాళ్ళని మేము ఆరాధిస్తాం, గత వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ పూజ చేసే కమ్యూనిటీలో మేము ఉన్నాం, సో అలాంటిది మాకు ఆయన అంటే కులదైవంతో సమానం, అలాంటి వెంకటేశ్వర స్వామిని వీళ్ళు అవమానిస్తూ ఉంటే మీరు చర్యలు తీసుకోకుండా ఎలాగా అని చెప్పేసి నేను స్పందించాను ఈ రోజున అని చెప్పి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. మీడియాలో కూడా ఆయన బాగా వైరల్ అయ్యారు. ఈ రోజున ఏకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ చేసిన పరిస్థితుల్లో. ఆయన పేరు దేవరకొండ నాగవర ప్రసాద్. సో అదే ఒక మాట, దేవరకొండ నాగవర ప్రసాద్ కంప్లైంట్ చేయడం మంచిది. ఎందుకంటే ఎవరైనా సరే ఆ దేవదేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం తప్పే, సరే అక్కడ తప్పు జరిగింది అన్నప్పుడు ఒక చర్చ పెడతాం తప్పే, అయితే ఇన్ని రోజుల పాటు ఈ ఇష్యూని ఏదో ఒక లాజికల్ ఎండ్ లేకుండా సాగదీయటం అనేది కూడా తప్పే. దానికి చంద్రబాబు నాయుడు కూడా రిగ్రెట్ అయినట్టున్నారు, లోకేష్ కూడా సారీ చెప్పినట్టున్నారు. ఇన్ని రోజులు దేవుణ్ణి రాజకీయాల్లో ఉంచిన కారణంగా మేము కూడా ఆ పాపంలో మేము కూడా భాగస్వామ్యం అయినట్టు ఉంటుందేమో అని రిగ్రెట్ అయ్యారేమో, కానీ వాళ్ళు కూడా సారీ చెప్పడం జరిగింది. అంటే పాపంలో భాగస్వామ్యం కాకపోయినా అనవసరంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి రాజకీయాల్లోకి లాగడం అనేది ఎవరికైనా అది అపరాధ భావమే ఉంటుంది. ఆఖరి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది రాజకీయాల్లోకి తిరుమల శ్రీవారిని తీసుకురావద్దు అని చెప్పేసి. సో ఆ యాంగిల్లో చూస్తే నాగవర ప్రసాద్ చేసింది మంచి పనే. అయితే ఇక్కడే నాగవర ప్రసాద్ ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోమని ఇవ్వకూడదు ఆయన? మరి అంతటి దేవదేవుడికి ఈయన పరమభక్తుడు, వీరభక్తుడు అయినప్పుడు మరి ఆ దేవదేవుడు లడ్డు ప్రసాదాన్ని కంటామినేట్ చేసింది వైఎస్ఆర్సీపీనే కదా. వైఎస్ఆర్సీపీలో ఆ రోజు ఆ పార్టీ తరపు నుంచి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి అండ్ దెన్ ఆ తర్వాత చైర్మన్గా పనిచేసిన భూమన్ కరుణాకర్ రెడ్డి, వీళ్ళ హయాంలోనే కదా ఆ లడ్డు కంటామినేట్ అయింది. అది అసలు మనం ఇప్పుడు దాకా నెయ్యిలో కల్తీ అనుకున్నాం, అది అసలు నెయ్యే కాదా గోవిందా అని అందరూ భక్తులు వాపోతూ ఉన్నారు. మరి ఇంత రచ్చకు, ఇంత చర్చకు కారణమైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని నాగవర ప్రసాద్ కంప్లైంట్ చేస్తుంటే ఆయన గౌరవం నిలబడి ఉండేది. సరే ఏది ఏమైనా సరే ఆ దేవదేవుణ్ణి, సరే అది వైసీపీ ప్రోద్బలంతో చేశారా లేకపోతే వైసీపీకి ఆయన కరడుగట్టిన ఫాలో అయ్యారా అనేది ఆయన కంప్లైంట్లోనే మనకు అర్థమవుతూ ఉంది. సరే దాన్ని కూడా ఆయనకు ఆపాదించొద్దు, వైసీపీ ఫ్లేవర్ కూడా ఆయనకి ఇవ్వద్దు, ఆపాదించొద్దు అనుకుందాం. అలాంటప్పుడు ఇదే నాగవర ప్రసాద్ చాలా సీరియస్గా కనీసం జగన్మోహన్ రెడ్డి పేరైనా సరే, జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో పరోక్షంగా కారణం అయ్యారని ప్రభుత్వం చెప్తానే వస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మేము జగన్ని తిడతా ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి స్వయంగా కల్తీ నెయ్యి డబ్బాలు తీసుకెళ్లి లడ్డులో పోస్తారని వాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయన చేసిన కంప్లైంట్ చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం మీద, లోకేష్ మీద కంప్లైంట్ ఇవ్వడం. గతంలో కూడా ఇలాగే జరిగింది. సిఐ శంకరయ్య, పులివెందుల సిఐ శంకరయ్య గతంలో వివేకానంద మర్డర్ కేసు అంశంలో సాక్ష్యాధారాలను కంటామినేట్ చేశారు, మొత్తం ఇదంతా కూడా మ్యానిపులేషన్ జరిగింది అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ రోజున సిఐ శంకర్ మీద కామెంట్ చేశారు, లోకల్ సిఐ శంకరయ్య కూడా వీళ్ళకి సహకరించారు అని చెప్పేసి. ఆయన ఎప్పుడైతే ఆయన్ని ఇటీవల రిలీవింగ్లో ఉన్నట్టున్నారు కర్నూలు నుంచి, ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతాం జరిగింది. నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు అని చెప్పేసి పరువు నష్టం దావా కూడా వేశారు అదే శంకరయ్య. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఈ వరప్రసాద్, వీళ్ళు మనం చూస్తే మీకు అందరికీ ఏం గుర్తొస్తూ ఉంటుంది, ఇదే టీడీపీ ప్రభుత్వం కాబట్టి, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అంత ధైర్యంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద కేసులు వేయగలిగారు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండుంటే వీళ్ళంత ధైర్యం చేసేవాళ్ళ? పోలీసులు వచ్చి, అది కూడా ప్రభుత్వం తరపున ప్రతినిధులుగా ఉన్న వీళ్ళు వచ్చి అధికారులు వీళ్ళకి కేసు ఫైల్ చేయడం అంటే వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కూటమి ప్రభుత్వం ఏమందనా? చాలా సామరస్యంతో ఉంటారు, జస్ట్ ఒక న్యూస్లో అలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది, మనం మాత్రం లైవ్లో ఉంటామని అనుకుంటా ఉన్నారా వీళ్ళు? ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే
వీళ్ళ సర్వీస్ అసలు ఉండుండేదా? ఇంకా సర్వీస్ ఉన్నా వీళ్ళు సర్వీస్లో ఉండేవాళ్ళ? అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలో ఉంటే ఇంత ధైర్యం కూడా ఎవరూ చేయరు. పోలీస్ అధికారులు వచ్చి కంప్లైంట్ చేసేంత ధైర్యం చేసినా సరే వాళ్ళు నాకు తెలిసి భౌతికంగా కూడా వాళ్ళు రాష్ట్రంలో ఉండరు. మరి అలాంటప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఏం జరిగి ఉండేది? అప్పుడున్న భయం ఇప్పుడెందుకు లేదు అధికారంలో? ఇప్పుడెందుకు చిన్న చితక రోడ్డు మీద కూడా వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రుల మీద? అదేవిధంగా కంప్లైంట్లే కాదు, లాయర్ల వేషాలు వేసుకొని కొంతమంది ఎలా పడితే అలాగ చెడామడా తిట్టేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని ఇద్దరిని కూడా. అంటే పట్టుకోల్పోతున్నారు అనుకోవాలా ప్రభుత్వం మీద వీళ్ళు? లేకుంటే వీళ్ళు అలాగా వాళ్ళని గాలికి వదిలేస్తూ ఉన్నారా? ఇదే ఒక గోబెల్స్ ప్రచారంగా మారి గతంలో టీడీపీని దహించి వేసింది అది 2019 ఎన్నికలకు ముందు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఒక్కటే మనం తీసుకున్న చాలు. ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటు అన్నారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి వాళ్ళ మీడియాలో ఇంత పెద్ద ఫోటో వేశారు ఆయన్ని. దాని మీద ఇప్పటికీ అతిగతి లేదు. కనీసం ఒకరు పరువు నష్టం దావా కూడా వేరు. సునీత పోరాటం తప్ప దాంట్లో ఎలాంటి డెవలప్మెంటు లేదు టీడీపీ వైపు నుంచి. సో ఇప్పుడు చూస్తే ఆఖరికి ఒక కానిస్టేబుల్ వచ్చి, ఒక సిఐ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తులు వచ్చి మీ మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. అసలు ఆ కంప్లైంట్ ఈ మీడియాలో హైలైట్ అవుతున్నా దాన్ని ఈరోజు వైసీపీ ఒక అస్త్రంగా వాడుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా దాన్ని ఒక ఫ్లేరప్ చేసి ఒక పెద్ద ఆయుధంగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఎక్కడ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇంత కూడా వాళ్ళకి ఎవరికి చేంగుట్టినట్టు కూడా ఉండదు. కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ముందుకు రాదు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేయడం అనేది వాళ్ళకి పీకేతో పెట్టిన విద్య అని నేను చాలాసార్లు చెప్పాను. బికాస్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్. పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా, కళ్ళు దాగిన కోతి నిప్పు దొక్కింది అని చెప్పేసి. ఇంకా దాన్ని పట్టుకోవడం కష్టం అవుతుంది ఆ 3 లక్షణాలు ఉంటే. అలాగా వీళ్ళకి కూడా అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే తోడవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ముందు పెట్టే వీళ్ళు ఆ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన, ఆ 10 మందికైనా నిజమే అనుకుంటారు కదా ఆయన ఫిర్యాదు చేస్తే, ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద అయితే ఉంది.